ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతం నుండి ఈరోజు మనం 1:54 వచనం, 1:55 పద్యం, 1:56 పద్యం గురించి మొట్టమొదటి ప్రథమ స్కందముల గురించి వాటిని గురించి తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. అని ఇట్లు మహనీయ గుణ గరిష్ఠులైన శౌనకాది ముని శ్రేష్ఠులు అడిగిన రోమహర్షణ పుత్రుండై యుగ్రశ్ర వసుండను పెరనొప్పి నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండు అని పలికి ఇట్లు ఈ విధముగా మహనీయ మిక్కిలి గొప్ప గుణవంతులలో గరిష్ఠులు శ్రేష్ఠులు అయినట్టి శౌనకుడు ఆది మొదలగు మునులలో శ్రేష్టమైన వారు అడుగగా రోమహర్షణుని పుత్రుడు అయి ఉగ్రశ్రవసుడు అనే పేరుతో ఒప్పి ప్రసిద్ధుడైనట్టు నిఖిల సమస్త పురాణములను వ్యాఖ్యానము చేయు వైఖరి మంచి నేర్పు సమేతుండు కలిగినవాడు అయినటువంటి సూతుడు భావము. ఈ విధంగా సద్గుణాల నిధి అయిన శౌనకుడు మొదలైన మునీంద్రులు అడిగారు. ఈ విధంగా సద్గుణాల నిధి అయినటువంటి శౌనకుడు మొదలైన మునీంద్రులు అడిగారు. రోమహర్షుని కుమారుడు సమస్త పురాణాలను చక్కగా వివరించి చెప్పే నేర్పు గలవాడు అయినటువంటి ఉగ్రశ్రవసుడని ప్రసిద్ధుడైన సూతుడు ఇలా ఉపక్రమించాడు. 55. సముడై యౌవడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి ఒంటింబోవ మహాభీతి ఓహో కుమార అనుచున్ వ్యాసుండు చీరంగ వృక్షములందన్మయతం ప్రతిధ్వనులు సకంజేసే మున్నట్టి భూతమయున్ మృక్యద బాదరాయణి తపోధన్యాగ్రణిన్ ధీమణిన్ ధీమణిన్. సముడు సర్వసమత్వము సిద్ధించినవాడు అయి ఎవడు ముక్త విమోచనము చెందిన కర్మల చయుడు సమూహము గలవాడు అయి సన్యాసి అయి ఒంటరిగా వెళ్ళగా మిక్కిలి భీతిన్ భయముతో ఓహో ఓ కుమారా అనుచు వ్యాసుడు చీరంగన్ పిలువగా వృక్షములున్ చెట్లు సైతము తన్మయత్వంతో ప్రతిధ్వనులను చక్కగా చేసినవి పూర్వము అటువంటి భూతమయున్ సకల భూతములు తానైన వానికి మ్రొక్కెదా నమస్కరించెదా బాదరాయణిన్ సుకుని. అంటే ఇక్కడ బాదరాయణుని వ్యాసుని కుమారుడు సుకుడు తపస్సు చేత ధన్యమైన వారిలో అగ్రణిన్ శ్రేష్టమైన వాడిన ధీమణిన్ బుద్ధిశాలిని అంటే జ్ఞానము గలవారి అందు మణి వంటి వాడు లేదా బుద్ధి అని మణి కలవాడు అన్నమాట. భావము సర్వభూతములందు సమభావంతో సంచరించే మహాత్ముడు సుఖమహర్షి సర్వసంగ పరిత్యాగి విరాగి అయి మహాయోగి అయి ఒంటరిగా అరణ్యంలో వెళుతున్న సమయంలో తండ్రి అయిన వ్యాసుల వారు అత్యంత వాత్సల్యంతో ఓ కుమారా అని పెద్దగా పిలుచుంటే అడవిలోని చెట్లన్నీ తన్మయత్వంలో ఓయ్ అంటూ ప్రత్యుత్తర రూపంగా ప్రతిధ్వనులు చేశాయి. అట్టి సకల భూతములు తానైన వాడు తపోధనంలో అగ్రేసుడు మహామనిషి మహానుభావుడు బాదరాయణుడైన వ్యాసుని పుత్రుడే శుకునికి నమస్కారం చేస్తున్నాను. ఇక 50 పద్యం తెలుసుకుందాం. కార్యవర్గంబును కారణ సంగంబు
అధికరించి చరించు ఆత్మతత్వమధ్యాత్మమనబడు అట్టి అధ్యాత్మం తెలియజేయగజాలు దీపమగుచో సకల వేదములకు సారాంశమై ఏకమై అసాధారణమగు ప్రభావ రాజకంబైన పురాణ మర్మంబును గాఢ సంసారాంధకార పటలీ దాటగోరెడి వారికి దయదలిర్పనే తపోనిధి వివరించే ఏర్పడంగా అట్టి సుఖనామధేయు మహాత్మగేయు విమల విజ్ఞాన రమణీయు వేడ్కగొలుతో కార్యముల యొక్క వర్గంబును సమూహమును కారణముల సంఘంబున్ సమూహమును అధికరించి అతీతముగా చరించు వర్తించునట్టి ఆత్మతత్వము ఆత్మ యొక్క తత్వము అధ్యాత్మము అనగా అధ్యాత్మం అనబడున్ అధ్యాత్మ అంటే అనబడును కూడా చెప్పవచ్చు అనబడున్ అని చెప్పబడుతుంది అటువంటి ఆధ్యాత్మమును తెలియనట్లు చేయగలిగినట్టి దీపము అవుతూ సకల సమస్త వేదాలకు సారాంశము అయి ఏకము ప్రత్యేకమైనది అనన్యమైనది కూడా అయి అసాధారణము అయినటువంటి ప్రభావముతో అంటే ప్రకాశించినది అయినట్టి పురాణములలోని మర్మంబును మూలసూత్రమును గాఢ దట్టమైన సంసారమనే అంధకార చీకటి పటలి సమూహము తరించాలని కోరుకును వారికిన్ కి దయ తలిర్పన్ చిగురించగా ఏ తపస్సు అను నిధి కలవాడు వివరించాడో ఏర్పడంగన్ అర్థమయ్యేటట్లు అటువంటి సుఖుడనే నామా పేరు ధేయు ధరించిన మహా గొప్ప ఆత్మ కలవారి చేత గేయున్ కీర్తింపదగువాని నిర్మలమైన విజ్ఞానము గల రమణీయు మనోహరుని వేడ్కన్ ఆసక్తితో కొలుతున్ ఆరాధిస్తున్నాను. భావము కార్యకారణాలను వశీకరించుకొని అలరారే ఆత్మతత్వాన్ని పెద్దలు ఆధ్యాత్మికం అంటారు. అటువంటి ఆధ్యాత్మతత్వాన్ని సమగ్రంగా సాక్షాత్కరింపజేసేటటిది సకల వేదాల సారభూతమైనటిది అనన్యము అసమాన్యము మహాప్రభావ సంపన్నము సమస్త పురాణ రహస్యమైనటి మహాభాగవతాన్ని సంసారమనే గాఢాంధకార సమూహాన్ని తరించగోరే విపన్నులకు ఉపదేశించిన అపార కృపాపయోనిధి తపోనిధి విశేష వివేక విజ్ఞానాల పెన్నిధి వేదవ్యాసుల పుత్రుడు సుధీ జనస్తుతి పాత్రుడైనట్టి శ్రీ శుక్లవారిని ఆసక్తితో ఆరాధిస్తున్నాను. సుధీ జనస్తుతి పాత్రుడైనట్టి శ్రీ శుక్లవారిని ఆసక్తితో ఆరాధిస్తున్నాను. సాయిరాం. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేదేమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు.
సాయిరామ్.